ఆచంట మండల జనసేన వైస్ ఎంపీపీ నాగరాజు మాట్లాడుతూ విద్యుత్ శాఖ అధికారుల తీరుపై ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా రాత్రి పగలు తేడా లేకుండా పనిచేస్తుంటే విద్యుత్ శాఖ అధికారులు ఈ విధంగా సరైన నివేదిక ఇవ్వలేకపోవడం చాలా దారుణం అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గంలో అభివృద్ధి లక్ష్యంగా పనిచేస్తున్న ఎమ్మెల్యే శ్రీ పితాని సత్యనారాయణ ఆధ్వర్యంలో జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ పలు అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా పెనుమంట్ర మండలం నెగ్గుపూడి ఎస్సీ కాలనీలో సోలార్ రూప్ ట్యాప్ ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి హాజరైన ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఎస్సీ ఎస్టీ కాలనీలో ఎన్ని సోలార్ రూప్ ట్యాప్లు ఏర్పాటు చేయవలసి ఉంది అని అధికారులు నేరుగా ప్రశ్నించిన మంత్రి, మొత్తం 150 మందికి సోలార్ రూప్ ట్యాప్లు మంజూరు కాగా ఇప్పటి వరకు కేవలం 25 మాత్రమే ఏర్పాటు చేశామని తెలిపిన జిల్లా విద్యుత్ శాఖ అధికారి పూలి ఉషారాణి, కానీ గ్రామంలో ప్రత్యక్షంగా కేవలం 3 సోలార్ రూప్ ట్యాప్లు మాత్రమే కనిపించడంతో అధికారుల సమాధానంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రికి అబద్ధాలు చెబుతుంటే గ్రామ స్థాయిలో మీ పనితీరు ఎలా ఉంది అర్థమవుతుందంటూ విద్యుత్ శాఖ అధికారులపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన మంత్రి, ఇక్కడ మూడేనంటే కదా కంప్లీట్ అయినాయి. ఇవి అంటే సింక్రనైజ్ చేసుకోవాలి. మళ్ళీ నేను టోటల్గా పైన ఫ్రేమ్లు ఎన్ని పిలిచాను? పైన ఫ్రేమ్ మొత్తం ఈ మార్టర్ ఇది అంతా మార్టర్ పక్కన ఈ కాలనీలో ఎన్ని పిలిచాను? ఈ కాలనీలో సార్, ఈ కాలనీలో మొత్తం 7 దాకా మార్టర్ అన్ని కలిపి ఇక్కడ ఈసారి ఏం పెంచాలి సార్? మళ్ళీ మీరు టోటల్గా పైన ఫ్రేమ్లు ఎన్ని బిగించారు? పైన ఫ్రేమ్ మొత్తం ఈ మార్టర్ ఇది మార్టర్ అని అడిగాను నేను. ఈ కాలనీలో ఎన్ని బిగించావు? ఈ కాలనీలో సార్, ఈ కాలనీలో మొత్తం 7 దాకా బిగించారు. మరి నా చేత 25 అంటే మార్టర్ అన్ని కలిపి ఇక్కడ ఈసారి అర్థం చేస్తే అదే కదా. ఈ కాలనీలో కన్సర్న్ ఎన్ని ఇచ్చారు? 150 ఇచ్చారు. 150కి ఎన్ని చేసావు? 25 చేసావు. నమస్కారం. ఈరోజు ఆచంట పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట జనసేన పార్టీ వైస్ ఎంపీపీ మాట్లాడుతున్నాను. ఈరోజు మన రాష్ట్రంలో గౌరవ సీఎం చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కానీ మన రాష్ట్రం కోసం నిరంతరం శ్రమించి ఎంతో కష్టపడి కృషి చేస్తుంటే నిన్న మన ఇన్ఛార్జ్ మంత్రి వర్యులు మా పెనుగొండ మండలం ఇచ్చేశారు. ఆయనకి ఈ అధికారులు ఎంత అబద్ధాలు చెప్పారంటే అక్కడ లేనిపోనేని చెప్తున్నారు. ఇంత కష్టపడి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్లాలనే ఆలోచనతో మన సీఎం, డిప్యూటీ సీఎం, అలాగే మన గౌరవ శాసనసభ్యులు పితాని సత్యనారాయణ గారు కూడా ఎంతో కృషి చేస్తున్నారు. కానీ అధికారులు ఇంకా వైసీపీ ప్రభుత్వంలోనే ఉన్నామా అన్న ఆలోచనలో ఉండిపోయారు వాళ్ళు. దయచేసి ఎక్కడి నుంచి అన్నా ఈ ముద్రయంత్ర ఈడి మేము గతంలో కూడా చెప్పాం, ఈ కరెంట్ సమస్యలు ఏమైనా ఉంటే మీరు మన ఎమ్మెల్యే సార్ కానీ అలాగే ఎవరికన్నా పై అధికారులు కానీ మీరు వివరించండి అని చెప్పాం. కానీ వీళ్ళు ఇంకా ముద్ర నిద్రలోనే ఉన్నారు. మీరు దయచేసి ఇప్పుడు కన్నా ఈ మన డిప్యూటీ సీఎం గారు ఎంతో కృషి చేస్తున్నారు. వాళ్ళ కృషికి ప్రజల్లో ఇంకా వన్నీ తెచ్చేలా ఉండాలి తప్ప మీరు అలాంటి మొద్దు నిద్ర రాకుండా ఉండాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నారు.